నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని ఎన్నికలకు ముందు విపరీతంగా ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాలా తీసింది అంటూ ఆర్థిక రంగం నిపుణులతో ఇంటర్వ్యూలు ప్రచురించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 4 రోజులుగా ఢిల్లీలో అప్పుల కోసం పడిగాపులు కాస్తున్నారు అంటూ ఎగతాళి చేస్తూ కథనాలు. మరి ఇప్పుడు జరుగుతున్నదేంటి? మారింది ప్రభుత్వమే తప్ప విధానాలు కాదు అని కూటమి పాలకులు నిరూపించారు. కొత్తగా 68,000 కోట్ల అప్పులకు అనుమతుల కోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటి అంటే, ప్రస్తుత ఆర్థిక ఏడాదికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన 71,000 కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు అప్పుల పరిమితికి మించి ఇంకా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఢిల్లీలో నిరీక్షించడం గమనార్హం. చంద్రబాబు సర్కార్ కొత్త అప్పుల కోసం ఆర్బీఐ కళ్లకు గంతలు కట్టడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన అప్పుల పరిమితి మేరకు తీసుకున్నట్టుగా ఆర్బీఐకి తెలియచేయలేదట. కొత్త అప్పుల కోసం ఎలాగైనా కేంద్రం నుంచి అనుమతి పొంది ఆ విషయాన్ని ఆర్బీఐకి తెలియచేయాలి అని చంద్రబాబు సర్కారు అనుకుంటుందట. ఈ రీతిలో పాలన సాగిస్తే చివరికి రాష్ట్రాన్ని ఏం చేయాలి అనుకుంటున్నారో పాలకులకే తెలియాలి. మరోవైపు తీసుకొచ్చిన అప్పుల్ని ఎందుకోసం ఖర్చు చేస్తున్నారో తెలియని దుస్థితి.